ప్రభుత్వ పథకాలు అర్హులకు అందడం లేదు అని చిన్న విమర్శ ఉంది. అంటే ప్రభుత్వ పథకాలు అర్హులకు అందకుండా అనర్హులకు మాత్రం ఎక్కువగా చేరుతా ఉన్నాయని చెప్పేసి అంటా ఉన్నారు. ఇక్కడ ప్రభుత్వ పథకాలన్నీ మరి అర్హులకు చేరుతున్నాయి. అంటే పెన్షన్స్ గురించి మేము కూడా మా హయ్యర్ వాళ్ళతో మాట్లాడము. వాళ్ళు ఏమంటున్నారు అంటే ఇప్పుడు ప్రెసెంట్ అయితే అది స్కీమ్ లేదు. సో గవర్నమెంట్ స్కూళ్ళలో స్ట్రెంత్ పడిపోవడానికి కారణాలు ఏంటి? మీరు శాంతి భద్రత విషయంలో అంటే సీసీ కెమెరాలు కానివ్వండి, చిన్న చిన్న గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నా అంటే కొట్లాటలు, గొడవలు, పరిచయం కావండి దృష్టి వరకు వస్తాయా? మీరు ఎలా పరిష్కరిస్తారు? స్టూడెంట్స్ చాలా వరకు అలా తిరుగుతున్నారు. ఇంకా అంటే డ్రింక్ చేసి అలాంటి గొడవలు చాలా వరకు పెట్టుకుంటున్నారు. పోలీస్ వాళ్ళ సహకారంతో పెట్రోలింగ్ అవి చేయిస్తున్నాము, తగ్గించడానికే చూస్తున్నాము. పిల్లల ఆరోగ్యం దృష్ట్యా మన ప్రభుత్వం చాలా నమస్తే, వెల్కమ్ టు మన ఊరు మన సర్పంచ్. ప్రస్తుతం మనం వచ్చేసి అబ్దుల్లాపూర్ మెట్ మండలం అబ్దుల్లాపూర్ మెట్ గ్రామ పంచాయతీకి అయితే చేరుకున్నాం. ఇక్కడ అబ్దుల్లాపూర్ మెట్ గ్రామ పంచాయతీ సర్పంచ్ గా మందుగుల విజయ శ్రీశైలం గౌడ్ గారు అయితే మనతో పాటు ఉన్నారు. వారు గెలుపొంది 3 నెలలు కావస్తా ఉంది. ఈ 3 నెలల కాలంలో 99 రోజుల కార్యాచరణలో భాగంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో ఏ విధంగా ముందుకెళ్తున్నారు, ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు, ఇంకా ఏం చేయాల్సి ఉంది, వారి దృష్టికి ఎలాంటి సమస్యలు వచ్చాయనే వాటి గురించి వారి మాటల్లోనే విందాం. నమస్తే మేడం. నమస్తే అండి. ఓకే, మీరు గెలిచి ఇప్పుడు 3 నెలలు అయితే ఉంది. మేమైతే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం మా ఛానల్ తరపున. మీరు ఈ 99 రోజుల కార్యాచరణలో ఏ విధంగా ముందుకెళ్తున్నారు, ఇప్పటివరకు ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు? ఇప్పటి వరకు అయితే డే 1 నుంచి మేము ఫస్ట్ రోజు వచ్చేసి గ్రామ పంచాయతీలో నుంచి స్టార్ట్ చేసాం. ఇక్కడ గవర్నమెంట్ అంటే కార్యాలయాలన్నీ క్లీనింగ్ చేయడం వచ్చేసి, నెక్స్ట్ డ్రైనేజీ, ఇంకా వాడ ఇంటింటికి తిరిగి చెత్త ఎలా అంటే తడి చెత్త సపరేట్, పొడి చెత్త సపరేట్, దాని గురించి వాళ్ళకి అవేర్నెస్ పెంచి ఎలా అయితే మన వాతావరణం నీట్గా ఉంటే మనం ఎంత హెల్తీగా ఉంటామో, మన ఆరోగ్యం ఎలా కాపాడుకోవాలో దాని గురించి వాళ్ళు అవేర్నెస్ చేయడానికి ఇంటింటికి తిరిగి ప్రతి ఒక్కరికి చెప్పాము. స్ట్రీట్ లైట్స్ వేయించాము, డ్రైనేజీ అన్నీ అసలు గత 2 సంవత్సరాల నుంచి ఎలా ఉందో మాకైతే తెలీదు, కానీ మేము వచ్చాక చాలా అంటే చాలా దారుణంగా ఉంది పరిస్థితి. సో మేము ఫస్ట్ రాగానే చేసిన మొదటి పని అది డ్రైనేజీ. ప్రతి దాంట్లో మాకు ఇప్పుడు అబ్దుల్లాపూర్ మెట్ అంటే చాలా పెద్ద విలేజ్. జేఎన్ఆర్ఎం, సాయినగర్, అబ్దుల్లాపూర్, ఇంకా బీసీ కాలనీ ఇలా చాలా ఉంది. ప్రతి ఒక్క ఏరియాలో డ్రైనేజీ సమస్యనే ఉండే. ప్రతి ఒక్క ప్లేస్లో వాడలో ఎక్కడెళ్ళి డ్రైనేజ్ పొంగి పొలుతూ ఉండే. ఫస్ట్ అదే మేము చేసిన పని, అది క్లీనింగ్ చేయించడం. దాని తర్వాతనే మిగతా వాటిపైన దృష్టి పెట్టాము. ఇంకా వచ్చేసి కోతులు, ఇంకా కుక్కలు కూడా ఫస్ట్ మా తరఫు నుంచి మేము చేయడానికి ట్రై చేసాం, కానీ అవి అవ్వట్లేదు, కానీ ఇంకా చేయడానికి ట్రై చేస్తున్నాము. ఓకే, మీరు ఇక్కడ మేము చాలా వరకు చూస్తాము అంటే తెలుసుకున్నాము, వైద్య శిబిరాలు చాలా ఎక్కువగా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. అంటే వైద్య శిబిరాలు కాంటాక్ట్ చేసినప్పుడు అంటే ప్రజల ఆరోగ్య దృష్ట్యా మీరు చాలా క్యాంపులు, హెల్త్ క్యాంప్స్ అయితే నిర్వహించారని చెప్పేసి చెప్తా ఉన్నారు. హెల్త్ క్యాంపులు ఏ విధంగా నిర్వహించారు, ఇప్పటివరకు ఎన్ని నిర్వహించారు? ఇప్పటి వరకు వచ్చేసి చాలానే చేసాము. అంటే విలేజ్లో 2 times అలా కండక్ట్ చేసాం, ఇంకా జేఎన్ఆర్ఎంలో 2 times, ఇప్పుడు ఇక్కడ బీసీ కాలనీలో అలా 2 times. ఏంటంటే మెయిన్ అందరూ ఆరోగ్యంగా ఉంటేనే మన విలేజ్ చాలా బాగుంటుంది. ఆ ఒక్క ఉద్దేశంతోనే హెల్త్ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాం. ఇంకా ప్రతి ఒక్కరికి కూడా మేము అవేర్నెస్ పెంచుతున్నాం. మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఇక్కడ ప్రజెంట్ ఏంటంటే జనాలలో ప్రైవేట్ అయితే బాగా చూస్తారు అన్న ఆలోచన కాకుండా క్యాంపును మనం ఎలా యూజ్ చేసుకుంటే గవర్నమెంట్ నుంచి కూడా మనకు చాలా ఉపయోగాలు ఉంటాయని చెప్పడానికి ఇలాంటి హెల్త్ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ముసలి వాళ్ళు ఉంటే ప్రైవేట్ వరకు వెళ్ళలేరు, అట్లీస్ట్ హెల్త్ క్యాంపులలో వాళ్ళకన్నా సహాయం చేసినట్టు ఉంటుంది అనేసి ఆలోచనతో అలా హెల్త్ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాం. గవర్నమెంట్ స్కూళ్ళలో స్ట్రెంత్ చాలా పడిపోయింది. ఎవరు చూసినా ప్రైవేట్ స్కూల్స్ కి ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు అని చెప్పేసి తెలిసింది. సో గవర్నమెంట్ స్కూళ్ళలో స్ట్రెంత్ పడిపోవడానికి కారణాలు ఏంటి? కారణాలు అంటే ఇప్పుడు ప్రజల్లో ఎక్కడ చాలా ఏమంటారు, పర్లేదులే గవర్నమెంట్ కన్నా కొంచెం బెటర్ ఉంటుంది అనేసి వాళ్ళ ఆలోచన అలా ఉంది పేరెంట్స్లో. కానీ మేము కూడా చెప్తున్నాం అంటే ఇప్పుడు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో ఇప్పుడు మన గవర్నమెంట్ చాలా వరకు ఏంటంటే ఇప్పుడు పిల్లలకు ఇంట్లో పెద్దవాళ్ళు పనికి వెళ్తారు కాబట్టి వాళ్ళు మార్నింగ్ టిఫిన్స్ కూడా చేసినారు. సో అలాంటి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో మన గవర్నమెంట్ మనకు మంచి అవకాశం ఇచ్చింది. మార్నింగ్ టైం మీల్స్, మధ్యాహ్నం లంచ్ అలాంటివి ప్రొవైడ్ చేసింది. సో ఇలాంటివన్నీ మేము కూడా ప్రజల్లో అవగాహన పెంచి ఇంకా గవర్నమెంట్ స్కూల్స్లో స్ట్రెంత్ పెంచడానికి మా వంతు ప్రయత్నం మేము కూడా చేస్తున్నాం, చెప్తున్నాం కూడా. మన రీసెంట్గా గ్రామ సభలో కూడా ఇది అనౌన్స్ చేసాం. అంటే పిల్లల ఆరోగ్యం దృష్ట్యా మన ప్రభుత్వం చాలా కేర్ తీసుకొని మనకి ఇలాంటివన్నీ ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి అందరూ ఆలోచించి గవర్నమెంట్ స్కూల్కి పంపే విధంగా అని మా వంతు ప్రయత్నంగా మేము కూడా చెప్తున్నాం వాళ్ళకి.
ప్రభుత్వ పథకాలు అర్హులకు అందడం లేదు అని చిన్న విమర్శ ఉంది. అంటే ప్రభుత్వ పథకాలు అర్హులకు అందకుండా అనర్హులకు మాత్రం ఎక్కువగా చేరుతా ఉన్నాయని చెప్పేసి అంటా ఉన్నారు. ఇక్కడ ప్రభుత్వ పథకాలన్నీ మరి అర్హులకు చేరుతున్నాయా? తప్పకుండా మేడం. ఎందుకంటే ఇప్పుడు మేమొచ్చి 3 నెలల కాలంలో మాకు తెలిసినంత వరకు అర్హులెవరనేది మేము ఆలోచించి, పెద్ద మనుషుల ద్వారా కాకుండా మేము స్వయంగా వెళ్లి చూసి తెలుసుకొనే వాళ్ళకు అందేటట్టు చేస్తున్నాము. అలాంటివనేవి రూమర్స్ అనేది అది కామన్ ఎక్కడైనా. సో, అలాంటివి వస్తూనే ఉంటాయి ఎంత చేసినా గూడా. సో, అలాంటివేం లేదు. మేమే స్వయంగా వెళ్లి తెలుసుకోవడం వల్లనే మనకు తెలుస్తది గాబట్టి, మేము అలా చూసే ప్రొవైడ్ చేస్తాం ఎవరికైనా ఏదైనా. అర్హులకు అందేటట్టే చేస్తాం గవర్నమెంట్ ఏదైనా సరే. ఇక్కడ ఇంకా కొత్త రేషన్ కార్డ్స్, పెన్షన్స్ కూడా సరిగ్గా అందట్లేదు. ఇంకా మేము అప్లై చేసుకున్నా కూడా రాలేదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అవి ఎంతవరకు చేశారు మీరు? అంటే పెన్షన్స్ గురించి మేము గూడా మా హైయర్ వాళ్ళతో మాట్లాడాము. వాళ్ళేమంటున్నారంటే ఇప్పుడు ప్రెజెంట్ అయితే అది స్కీమ్ లేదు. రాగానే మాకు ఇన్ఫార్మ్ చేస్తామని చెప్పారనమాట. మేము గూడా ప్రతి ఒక్కరికి అదే చెప్తున్నాం. ఎవరైనా సరే ఫస్ట్ అప్లికేషన్ అయితే ఇవ్వండి. అవి రాగానే మనకు ఎప్పుడు ఎట్ ఎ టైమ్ వస్తాయో తెలీదు గాబట్టి, రాగానే మేము ఫస్ట్ మీకొచ్చేటట్టు చూస్తాము. ఇప్పుడు గత 10 సంవత్సరాల నుంచి మనకు అందుబాటులో లేవు. ఏవి పెన్షన్స్ ఏవైనా న్యూ అప్లికేషన్స్ అసలు తీసుకోవట్లేదు గాబట్టి, మేము ఫస్ట్ మేజర్ ఏంటంటే ఎవరికి అర్హత ఉందో వాళ్ళకు పెన్షన్స్ వచ్చేటట్టు కంపల్సరీ చూసాము. ఇంకా రేషన్ కార్డ్స్ వచ్చేసి ఇప్పుడు దాదాపు చాలా వరకొచ్చాయి. ఇంకేమైనా ఉంటే మా నుంచి కనుక్కొని వాళ్ళ ప్రాబ్లమ్ ఏంటో కనుక్కొని తప్పకుండా చేయడానికి మొగ్గు చూపుతామని చెప్తున్నాం. ఈ అబ్దుల్లాపూర్ మెట్ గ్రామ పంచాయతీ వచ్చేసి చాలా మేజర్ గ్రామ పంచాయతీ. సో ఇక్కడ సిటీ అవుట్స్కట్స్ లో చూసుకున్నట్టయితే సో ఇక్కడ త్రాగునీటి సమస్య ఎలా ఉంది? త్రాగునీటి సమస్య అంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి చాలానే ఉంది. కానీ మా వంతు ప్రయత్నంగా బోర్లు ఎక్కడైనా ఉంటే వాటిని రిపేర్ చేయించి ఇప్పుడు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మా వంతు ప్రయత్నంగా రిపేర్లు చేయిస్తున్నాము. ఇంకా దాదాపు ఇప్పుడు గవర్నమెంట్ నుంచి కొంచెం వాటర్ కూడా క్వాంటిటీ తక్కువనే వస్తుంది. కానీ ఇంకా మేము అక్కడక్కడ బోర్లు ఏమైనా రిపేర్‌లో ఉంటే చేయించి ప్రెజెంట్ ఇప్పుడు ఈ సిట్యుయేషన్ నుంచి బయటపడే విధంగానే ఆలోచిస్తున్నాం. అందరికీ వాటరు అది మెయిన్ సోర్స్ కాబట్టి దానివల్ల ఎలాంటి ఇబ్బంది కలగకూడదు అనేసి ఆలోచనలోనే బోర్స్ రిపేర్ చేయించి వాళ్ళకి సకాలంలో వాటర్ అందేటట్టే చేస్తున్నాం మేము గూడా. మీరు గెలుపొంది ఈ 3 నెలలైతే కావస్తా ఉంది. ఈ 3 నెలల్లో మరి ప్రభుత్వం నుంచి నిధులు కూడా చాలా పెండింగ్‌లో ఉన్నాయి. సో అదైతే సర్పంచులందరికీ చాలా విచారకరమైన, బాధాకరమైన విషయమే. సో మరి మీరు ఎలా ముందుకెళ్తున్నారు? ప్రెజెంట్ ఇంకా వచ్చిన దాంట్లో, ఉన్న దాంట్లో చేస్తున్నాము. లేనివి మా వంతు అంటే మా ఓన్‌గా అయినా సరే పెట్టుకుంటున్నాం. ప్రెజెంట్ ఏంటంటే ఇప్పుడు మనం వచ్చింది ఏందనేది ప్రజలకి తెలవాలి గదా! అసలు చేస్తామా, చేయమన్నా వాళ్ళ ఆలోచన వాళ్ళలో గూడా ఉంటది. కాబట్టి అలాంటివి మనం బ్యాకేస్తే ఇప్పుడు వాళ్ళకి గూడా ఆలోచన అది వేరే విధంగా అయిపోతది. అలాంటి ఛాన్స్ మనం ఇవ్వొద్దు గాబట్టి మన ఓన్ నుంచైనా సరే పెట్టి చేయాలన్న ఆలోచన మాకుంది. తర్వాత ఇంకా ఫండ్ వచ్చేది రానిది తర్వాత విషయం. ఇప్పుడు ప్రెజెంట్ మనం ఏందనేది ప్రజల్లో చూయించాలి ఫస్ట్. మనం చేస్తామా, చేయమా అన్న నమ్మకం వాళ్ళకి కలిగించాలి కాబట్టి ఓన్‌గా అయినా సరే పెట్టి చేయడానికి మేము రెడీగానే ఉన్నాం. చేస్తున్నాం గూడా అలా చాలా వరకు. సో మీకిక్కడ పల్లె ప్రకృతి వనాలు ఇలాంటివి ఎలా ఉన్నాయి? ఇవి చాలా బాగున్నాయి మేడం. మా దగ్గర కూడా చాలా ఏమంటారు సపోర్ట్ చేస్తారు. అందరూ రెగ్యులర్‌గా వస్తారు. చేస్తూనే ఉంటారు. పల్లె ప్రకృతి వనం అక్కడ అనేసి. ఇక్కడ నర్సరీ కూడా అంతా డైలీ శానిటేషన్ కంపల్సరీ ఉంటది. నీట్‌నెస్ కూడా మెయింటైన్ చేస్తారు వాళ్ళు. చాలా బాగుంటది ఇక్కడంతా. ఇంకొకటి మీకు ఇప్పుడైతే ఓన్లీ 3 నెలలే అయిపోయింది. ఇంకా చాలా కాల పరిమితి అనేది ఉంది. మీరు ఈ 5 ఏళ్ల కాల పరిమితిలో మీరు ఏమేం చేయాలనుకుంటున్నారు మీ గ్రామానికి? గ్రామానికి అంటే ఫస్ట్ మేజర్‌గా వచ్చేసి ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు. ఇల్లు లేని వాళ్ళకి కంపల్సరీ ఇల్లు అందించాలనే మా కోరికనమాట. ఎందుకంటే ఇప్పుడు మెయిన్ అదే. ఏది ఉన్నా లేకపోయినా ఇల్లు ఉందనుకోండి, వాళ్ళ సొంత ఇంట్లో కనీసం కారం వేసుకొని తినడానికి వాళ్ళకి ఏమంటారు సాటిస్ఫాక్షన్ తృప్తికరంగా ఉంటది. కాబట్టి ప్రతి ఒక్కరికి నిరుపేదకి ఇందిరమ్మ ఇల్లు అందించాలి. రేషన్ కార్డ్ అర్హులైన వాళ్ళకి రేషన్ కార్డ్, పింఛన్స్ వాళ్ళకి పింఛన్స్, ఇంకా యువతకు ఏదైనా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కూడా అనుకుంటాం. అంటే మా తరఫు నుంచి ఇప్పుడు చాలా ఏమంటారు వేకెన్సీస్ అక్కడిక్కడ వస్తున్నాయి. సో మేము కూడా బ్యాచ్ మెయిన్‌లీ యువత అనేది చెడిపోయేది ఖాళీగా ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళు ఖాళీగా ఉండే ఆలోచనలు వేరే విధంగా వెళ్తాయి. సో అలాంటి వాళ్ళకు మేము పెట్టే స్టేటస్‌ల వల్ల వాళ్ళకి ఏదైనా కోరికైనా ఉపయోగపడినా వాళ్ళు మంచి పొజిషన్‌లో ఉంటే మా వంతుగా ఏదో చేశామన్న సాటిస్ఫాక్షన్ కోసం. ఇంకా ఎలాంటి సమస్యలున్నా సరే తీర్చడానికి మేము ముందే ఉంటాం. మేమున్నంత వరకు, మా వరకు అయినంత వరకు గ్రామానికి అభివృద్ధి చేయడానికే చాలా వరకు ముందుంటాం. ఇక్కడ ఈ అబ్దుల్లాపూర్ మెట్ మండల్ నియోజకవర్గం వచ్చేసి ఇబ్రహీంపట్నం కాన్స్టిట్యున్సీలో కాబట్టి ఇక్కడ మీ ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో మల్రెడ్డి రంగారెడ్డి గారు. సో ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలు ఎలా ఉంటాయి మీకు? అసలు మేము ఏ టైంలో వెళ్ళినా మమ్మల్ని అంటే రిసీవ్ చేసుకోవడం కూడా చాలా బాగుంటది. మేము ఏదైనా ప్రాబ్లమ్ అని చెప్పగానే మొదట స్పందించే వ్యక్తియే తనే అనమాట. ఇక్కడ మాది అబ్దుల్లాపూర్ అనగానే సరే సార్ మీరు చాలా మేజర్ గ్రామ పంచాయతీ, మీకు ఏం కావాలన్నా మేము ముందుండి మీకు చేయిస్తామమ్మా అనేసి చెప్పారనమాట. మాకు రీసెంట్‌గా అక్కడ డ్రైనేజ్ ప్రాబ్లమ్ ఉందని చెప్పాము జేఎన్ఆర్ కాలనీలో. సో సార్ స్పందించి మాకు అక్కడ శాంక్షన్ చేయించారు. ఆ వర్క్ కూడా జరుగుతుంది అక్కడ.
సరే, ఇంకొకటి చూసుకున్నట్లయితే ఏ గ్రామంలో చూసినా కూడా ఫస్ట్ గ్రామ పంచాయతీకి ఉండాల్సింది శాంతి భద్రత. గ్రామ సర్పంచ్ అంటే శాంతి భద్రతలను కాపాడడం. మీరు శాంతి భద్రతల విషయంలో అంటే సీసీ కెమెరాలు కానివ్వండి, చిన్న చిన్న గ్రామంలో ఎలాంటి సమస్యలున్నా అంటే కొట్లాటలు, గొడవలు, పంచాయతీలు అవన్నీ మీ దృష్టి వరకొస్తాయా? మీరెలా పరిష్కరిస్తారు? అంటే మా దృష్టి వరకైతే వచ్చాయి. చాలా వరకు సామరస్యంగా పరిష్కరించడానికే చూస్తాము. సీసీ కెమెరాస్ అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నాయి అక్కడక్కడ. ఇంకా పెట్టడానికి ఆలోచిస్తున్నాము ప్రతి ఏరియాలో. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ చాలా హాస్టల్స్ అయ్యాయి. సో, స్టూడెంట్స్ చాలా వరకు అలా తిరుగుతున్నారు. ఇంక అంటే డ్రింక్ చేసి అలాంటి గొడవలు చాలా వరకు పెట్టుకుంటున్నారు. అలాంటివి తగ్గించడానికే మేము పోలీస్ వాళ్ళ సహకారంతో పెట్రోలింగ్ అవి చేయిస్తున్నాము. తగ్గించడానికే చూస్తున్నామనమాట. కెమెరాస్ అంటేసి ఐడియా ఉంది. నెక్స్ట్ కొంచెం టైం తీసుకొనైనా సరే అవన్నీ అన్ని చోట్ల మేజర్ ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ అవుతున్నాయో అక్కడ పెట్టి ఆ సమస్యని పరిష్కరించడానికి చూస్తున్నాము. ఎక్కడ చూసినా కూడా మహిళా సర్పంచెసే నాకు ఎక్కువగా కనిపిస్తా ఉన్నారు. సో, ఒక మహిళగా మీరు మహిళలకు ఏం చెప్తారు? మహిళలు ఇక్కడ డ్వాక్రా గ్రూప్స్ కానీ, మహిళా సంఘాలు గానీ ఇక్కడ ఎలా ఉన్నాయి? అంటే ఇక్కడ మా దగ్గరకి మాది పెద్ద మండలి కాబట్టి ఇక్కడ విలేజ్‌లో ఇక్కడ వచ్చేసి మొత్తం వివో ముగ్గురుంటారు. జేఎన్ఆర్ఎంలో వచ్చేసి ఇద్దరున్నారు. అయితే ఇక్కడ ఇంతకు ముందుకు వివో బిల్డింగ్స్ వచ్చేసి చాలా తక్కువ ఉండేయన్నమాట. ఇప్పుడు మేమొచ్చినంక మా అదృష్టం కొద్దీ ఇంకా 4 శాంక్షన్ అయ్యాయి మాకు. సో, అవన్నీ ఇప్పుడు కన్‌స్ట్రక్షన్‌లో ఉన్నాయి. వాళ్ళందరూ మాకు థాంక్స్ చెప్తున్నారు. మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే మేము రాగానే వాళ్ళకి శాంక్షన్ అవ్వడం, మా హయాంలో అవ్వడం మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మెయిన్ మహిళలు వాళ్ళు ఇప్పుడు పొదుపు చేసుకొని మరి వాళ్ళు చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళకంటూ ఒక భద్రత, ఒక రూమ్ అనేది ఉంటే ఏదైనా వాళ్ళకు కూడా సెక్యూరిటీగా ఉంటుంది. ఇట్లా బయట పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఇప్పుడు ఎలాగైనా దొంగతనాలు జరుగుతున్నాయి. అసలు రూమ్ ఉందనుకో వాళ్ళొక దగ్గర కూర్చొని మీటింగ్ కండక్ట్ చేసుకొని మనీ అయినా ఏదైనా చేసుకొని బ్యాంక్‌కెళ్ళే వరకు వాళ్ళకి సేఫ్టీ ఉంటది. అలాంటివి డ్వాక్రా బిల్డింగ్స్ ఇప్పుడు కన్‌స్ట్రక్ట్ చేయిస్తున్నాము. ప్రతి ఒక్క వివోకి ఎవరిది వాళ్ళకి సెపరేట్ బిల్డింగ్స్ ఉండే విధంగా మేము చేస్తున్నాం. ప్రతి ఇంటికి మహిళనే మెయిన్. మహిళ లేని ఇల్లు చాలా చూడలేము గూడా. అలా ఉండొద్దు గూడా ఎవరిల్లు. సో, మహిళలకు ఎక్కడైనా ఏ అవసరమైనా మేము ముందుండి వాళ్ళకి సహాయం చేయడానికే ముందుంటాం. చూశారు కదండి, మన మందుగుల విజయ శ్రీశైలం గౌడ్ గారైతే మేము ఎనీ టైం 24 అవర్స్ అందుబాటులో ఉండి మా గ్రామ ప్రజలకు ఏ చిన్న సమస్య అయినా సరే మేమున్నామంటూ ముందుకెళ్ళి మేము చేస్తాం. మా దృష్టికి వచ్చిన ఏ సమస్యనైనా మేము పరిష్కరిస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. వారి మాటల్లో ఉన్న ఉత్సాహం, వారి గ్రామ ప్రజలు చేసుకున్న అదృష్టం, వారిని గెలిపించుకోవడం, ఇంకా ఈ గ్రామాన్ని నా వంతు కృషిగా నేను ముందుకు తీసుకెళ్తాను, అభివృద్ధి పదంలో అయితే నా గ్రామ పంచాయతీ నిలబెట్టుకుంటానని చెప్పేసి చెప్తా ఉన్నారు.